హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కుకరీ ఛానల్. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ సకినాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది కొత్తగా సకినాలు ట్రై చేసే వారికి చేత్తో వేయడం రాదు కదా, అలాంటి వారి కోసం చూపిస్తున్నాను. సకినాల కోసం 1/2 kg ఇడ్లీ రైస్ తీసుకుంటున్నాను. ఇది మీరు కంట్రోల్ బియ్యం అవైలబుల్గా ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు. దాన్ని శుభ్రంగా వాష్ చేసి ఒక 12 hours పాటు నానబెట్టుకోండి బియ్యాన్ని. అది నానాక దాన్ని వాటర్ అంతా వడగట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వాటర్ అంతా కిందికి పోయేలాగా పెట్టేసుకోండి. వాటర్ అంతా పోయాక ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ మీద స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 15 minutes పాటు దాన్ని అలా వదిలేసేయండి. అప్పుడు మీకు అందులో ఉన్న వాటర్ అంతా తడి ఆరిపోయి చేతికి అంటకుండా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాక దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మీరు మిల్లులో పట్టిస్తే సకినాలు ఇంకా బాగా వస్తాయి. నేను ఇక్కడ మిక్సీ జార్లో పడుతున్నాను. ఇది మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత పిండిని జల్లించుకోండి. పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని పడేసేయండి. ఈ విధంగా మిగిలిన పిండి మొత్తం కూడా మెత్తగా జల్లించుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పిండిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. అందులో రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకోండి. 2 tablespoons తెల్ల నువ్వులు, 1 tablespoon ఓము, 3 tablespoons బటర్ వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి పిండిని టేస్ట్ చేయండి. సాల్ట్ సరిపోయిందా లేదా మీకు తెలుస్తుంది. తర్వాత వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకున్నాక ఒక 10 minutes పాటు దాన్ని పక్కన పెట్టేసేయండి. సకినాలు చేత్తో వేయడం రాని వాళ్ళు ఈ విధంగా ఒక పైపింగ్ బ్యాగ్లో తీసుకొని ఈ విధంగా రౌండ్గా ఉన్న నాజల్ తీసుకొని దాంతో సకినాలు వేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ సకినాల షేప్లో చుట్టుకోండి. అన్ని సకినాలు కూడా ఇదే విధంగా చుట్టుకోవాలి. ఒకవేళ మీకు నాజిల్ పైపింగ్ బ్యాగ్ అవైలబుల్గా లేనప్పుడు మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, దానికి ఒక చిన్న సైజ్ హోల్ చేసేసి ఈ విధంగా చుట్టుకోండి. అప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ సకినాలన్నీ తడి ఆరే వరకు పక్కన పెట్టేసుకోండి. మనం టచ్ చేసినట్లయితే అది తడి అంటకుండా ఉంటుంది. మనకి కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి. అప్పుడు మనకి తడి మొత్తం పీల్చుకుంటుంది. ఈ విధంగా చేత్తో చెక్ చేస్తే తడి ఆరిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక గరిటెతో ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మీకు ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక స్లోగా సకినాలని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. సకినాల్ని వెంటనే కదపకుండా కాసేపు అయ్యాక ఐరన్ స్క్యూవర్ ఉంటుంది కదా, దాంతో తిప్పి వేసుకోండి. రెండు వైపులా కూడా బాగా కాలేలాగా తిప్పి వేసుకోండి. సకినాలు ఆయిల్ నురగ పీల్చుకోవడం ఆగిపోతే అవి బాగా ఫ్రై అయినట్టండి. ఇక్కడ చూడండి, ఆయిల్ నురగ పీల్చుకోవడం ఆగిపోయింది కాబట్టి వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి. మిగిలిన సకినాలన్నీ కూడా స్లోగా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ పీల్చుకోవడం ఆగిపోయాక వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి.
చూసారు కదా, సంక్రాంతి స్పెషల్ సకినాలు రెసిపీ. ఇది చాలా చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరు ఎప్పుడు చేసినా ఒకే రకంగా కుదురుతుందండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీకి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.